అతనొక గవర్నమెంట్ టీచర్ కొడుకు. ఇప్పుడతను గవర్నమెంటులో ఒకడు. ప్రజలంటే ప్రేమ, ప్రజలంటే అభిమానం, ప్రజలంటే గౌరవం. రాజకీయాల్లో ఎంత ఎత్తుకెదిగినా అతని ప్రయాణం ప్రజల మధ్యే, ప్రజలతోనే సాగుతోంది. కరీంనగర్ లో కార్పొరేటర్ గా ఉన్న, ఎర్రకోటలో హోంశాఖ మంత్రిగా ఉన్న, ప్రజలు పిలిస్తే చాలు పలికే నాయకుడు బండి సంజయ్. బడిదారి పట్టినప్పుడే దేశభక్తిని ఒంట పట్టించుకున్నారు. విద్యామందిర్లోనే జాతీయ భావజాలాన్ని అనుసరించారు. ప్రాథమిక విద్యను అభ్యసించే నాటికి సంఘ్ శిక్షక్గా పనిచేశారు. అద్వానీ రథయాత్ర సమయంలో ఢిల్లీలో సహాయక్గా మారారు. పలక పట్టినప్పటి రోజు నుంచే రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకున్న బండి సంజయ్ సవాళ్లను అధిగమిస్తూ ఒక్కో మెట్టును అధిరోహిస్తూ వచ్చారు. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పదవి సంజయ్ పొలిటికల్ జర్నీని గొప్ప మలుపు తిప్పింది. కార్పొరేటర్ గా 3 సార్లు సాధించిన విజయం అతడిలోని లీడర్షిప్ క్వాలిటీస్ ని ఢిల్లీ దాకా తెలిసేలా చేసింది. 2014లో సాధారణ ఎన్నికల్లో శాసనసభకు పోటీ చేస్తే ఎదురైన ఓటమి సంజయ్ ని ప్రజల గుండెల్లోకి మరింత దగ్గర చేసింది. 2018లో మళ్లీ గెలుపు కోసం చేసిన పోరాటం సంజయ్ ని ప్రజల ఆత్మబంధువుగా మార్చింది. ఫలించని ప్రయత్నాలన్నీ కలగలిపి 2019 లోక్సభ ఎన్నికల్లో గొప్ప విజయాన్ని సాధించి పెట్టాయి. సంజయ్ ని తిరుగులేని నాయకుడిగా మార్చాయి. ఎంపీగా గెలిచిన ఏడాదిలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి సంజయ్ ని వరించింది. బీజేపీ పార్టీ విస్తరణ ప్రతి గ్రామానికి చేరింది. అసెంబ్లీలో 2 ఎమ్మెల్యేలున్నా సరే తెలంగాణలో ప్రభుత్వానికి బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయం అనే భావన ప్రజల్లో పెరిగింది. సంజయ్ పనితీరు ఢిల్లీ తలుపు తట్టింది. సంజయ్ ని ఢిల్లీ రాజకీయాల్లో అడుగుపెట్టేలా చేసింది. 2023లో భారతీయ జనతా పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసింది. 2024లో లోక్సభ ఎన్నికల్లో వచ్చిన 2,25,000 ఓట్ల మెజార్టీ సంజయ్ ని దేశం మొత్తం గుర్తించేలా చేసింది. బండి సంజయ్ ని కేంద్ర కేబినెట్ లో ప్రధానమంత్రి మోడీ జట్టులో మెంబర్ గా చేసింది. నీతి, నిజాయితీ, దేశభక్తి ఈ 3 మార్గాలే సంజయ్ ని తిరుగులేని నాయకుణ్ణి చేశాయి. ఉత్తర తెలంగాణలో సంజయ్ మాటను శాసనంగా మార్చాయి. సంజయ్ వ్యూహాలు, సంజయ్ ఆలోచనలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అతిపెద్ద ఆస్తులుగా మారాయి. సంజయ్ ని పిలిస్తే పలికే నాయకుడిగా నిలబెట్టాయి. నమ్ముకున్న కార్యకర్తల కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషిని చేశాయి. బండి సంజయ్ కుమార్ నాయకుడు.